డాక్టర్ని తెలుగులో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. మా అమ్మాయి ఏం చెప్పిందో పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసా పనసపండు వీడియోతో. మళ్ళీ వచ్చిన ఇంతకుముందు కూడా వచ్చాను పనసపండు వీడియోతో. ఇప్పుడు మళ్ళీ వచ్చిన. అప్పటి పనసపండు అయితే మేము తెచ్చుకున్న పండు. ఈ పండు అయితే ఒక బాబాయ్ ఇచ్చిండు మాకు. ఆ పండు ఈ పండు రెండు డిఫరెన్స్ మాత్రం. ఆ పండులో టేస్ట్ అయితే ఆ పండు అయితే ఇంకా బాగుంది ఈ పండు కంటే. ఎందుకో మరి తెలియదు కానీ ఈ పండు అంత టేస్ట్ అనిపించలే. ఇది వర్షాకాలం కాబట్టి అంత టేస్ట్ లేదనుకుంటా. అప్పుడైతే కొంచెం సమ్మర్ కదా, అప్పుడైతే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, నేను ఒక జోక్ చెప్తాను వినండి. ఆ జోక్ ఏంటంటే, అది మా అమ్మాయి వేసిన జోకు. దాన్ని గుర్తు చేసుకొని మేమైతే ప్రతిసారి నవ్వుకుంటాం. ఎందుకంటే అదేంటిదో మీరే వినండి. అయితే వాళ్ళ క్లాస్ రూమ్లో సార్ ఉన్నాడట. అయితే పిల్లలందరూ కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే సార్ వేసిన ప్రశ్న ఏంటంటే, డాక్టర్ని తెలుగులో ఏమంటారు అని అడిగిందట. మీకు ఎవరికైనా తెలిస్తే సమాధానం చేయండి అని అడిగిందట. అడిగితే అప్పుడు తక్కువ లేచి నిల్చొని నాకు తెలుసు సార్ అని మా అమ్మాయి చెప్పిందట. ఆ జోక్ మాత్రం సారు మా అమ్మాయిని తీసుకొని ఆ క్లాస్ రూమ్లో మొత్తం తిరుక్కుంటే చెప్పిండట. ఇగో ఈ అమ్మాయి నేను వేసిన ప్రశ్నకు సమాధానం ఇది చెప్పింది అని. ఆ క్లాస్ రూమ్లో మొత్తం వాళ్ళ అప్పుడు ఆమె ఏం చదువుతుందంటే 3వ క్లాసో 2వ క్లాసో చదువుతుంది. మా మీనాక్షిని తీసుకొని క్లాస్ రూమ్లు మొత్తం 5 క్లాసులు తిరిగి ప్రతి ఒక్క టీచర్కి చెప్పి నవ్వుకున్నాడట సారు. అది ఏం జోక్ అంటే, డాక్టర్ని తెలుగులో ఏమంటారు అంటే నాకు తెలుసు అని ఆమె నిల్చున్నది కదా, లేచి నిల్చొని ఆమె ఏం చెప్పింది, ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, డాక్టర్ని తెలుగులో గంగాధర్ అంటారు అని చెప్పింది. అప్పుడు ఆ సారు నవ్వి క్లాస్ రూమ్లు మొత్తం తిప్పి టీచర్లందరికీ చెప్పిండట, ఈ జోకు విన్నరా వినండి అని. ఎలా ఉంది జోకు? ఎందుకంటే మా ఊళ్ళో డాక్టర్ పేరు గంగాధర్. అయితే ఆ డాక్టర్ని గంగాధర్ అంటారని ఈమె అనుకున్నది. ఆ డాక్టర్ పేరు గంగాధర్ అనుకోలే. డాక్టర్ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా అమ్మాయి చెప్పిన జోకులా అనిపించిందా లేదా? అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను వీడియోలు తీసుకుంటూ పోతానా, ఒక్క కామెంట్ కూడా వస్తలేదు. అందరు సెల్ ఫోన్లు వాడతారు ఇవాళ రేపు. ఒక్క కామెంట్ చేస్తే భయపడుతున్నారు. ఎందుకంటే ఒకసారి ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసింది గునుగు గురించి. అప్పుడు బతుకమ్మ పండుగ అప్పుడు. ఆ గునుగు ఎక్కడుందో కావాలనుకుంటే కామెంట్ చేయండి అని నేను అడిగిన. ఆ వీడియోకి అయితే కామెంట్ చేసింది, మళ్ళీ తర్వాత డిలీట్ చేసింది. మేము చేసిన వీడియోలో ఏమన్నా చెడుగా అనిపిస్తే కామెంట్ చేయండి. మేము ఇందులో ఒక ప్రశ్న లెక్కనే అడుగుతున్నాం కదా, దానికి కామెంట్ చేస్తే భయం ఎందుకు చెప్పండి.